ప్రాంతానికి నన్ను సేవ కొరకు అక్కడ సువార్త టీమ్గా పంపించినారు. టీం లీడర్గా ఒక 20 మందిని తీసుకొని కర్ణాటకలోకి వెళ్ళాను. బరుగురు అనే ప్రాంతానికి వెళ్ళాను. ఆ బరుగురు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ముందు రోజు సువార్త చేసినాం, బాగా అలసిపోయినాం. ఇప్పుడు ఇక్కడ మాదిరి వ్యాన్లు ఆటోలు కాదు, అక్కడ నడుచుకుంటానే మా బ్యాగ్ మేము మోసుకోవాలా, సువార్తలు ఎత్తుకోవాలా, బ్యాటరీలు ఎత్తుకోవాలా, ఆమెల పేర్లు ఎత్తుకోవాలా, నీళ్ళు ఎత్తుకోవాలా, అన్నీ తీసుకొని ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఆ ఊరికి సాయంత్రం కల్లా ఒక 10 పల్లెలు ఇస్తే 10 పల్లెలు సువార్త చేయాలా నడుచుకుంటానే. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, అందరం నడుచుకుంటూ పోవాలా. మొదటి రోజంతా నడిచి మా పని అయిపోయింది, బాగా అలసిపోయినాం. బరుగురు అనేటువంటి ప్రాంతానికి వచ్చినాం. అక్కడ పడుకోవడానికి ఏం స్థలం ఇవ్వలే, స్కూల్ అడిగితే ఇవ్వలే. సరే అని చెప్పేసి ఒక రోడ్డు మీద పట్టపరుచుకొని ఒక ఆయన పూజారి, అయ్యా మా పాతిళ్ళు ఉంది తీసుకోకండి, ఆడ పెట్టుకొని పడుకోకండి అన్నాడు. ఆ పూజారి అని మాకు తెలియదు. ఆడ పడుకున్నాము, రోడ్డు మీద పట్టేసుకొని బాగా అలసిపోయినాం, పడుకొని నిద్రపోయినాం. పొద్దున్న 8 గంటలకు లేపి కుటుంబ ప్రార్థన చేసి పాండనే అందరూ బాగా అలసిపోయి నడవలేకుండా చాలా కష్టపడతా ఉన్నారు. పొద్దున్నే బాగా తిరిగినారు. ఆమెన పోతాం, ఆ రోజంతా తిరిగినాం. అది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ ఊరు, మాకు తెలియదు, మాకు చెప్పని కూడా చెప్పలే. మాకు గైడ్ వచ్చినాడు, మాకు ఎవరికి భాష రాదు, కన్నడ రాదు. మాకు ఒక ఆయన వచ్చినాడు, కానీ ఆయన రాత్రి మమ్మల్ని అడగలిపెట్టి మెల్లగా పొద్దున్నే వస్తాడని అన్నాడు. సరే పోన్నా అన్న, నాకు తెలియదు. మేము తెలుగులో ఒక ఆయన పాట పాడతాడు అంతే, ఒక భాష కొంచెం భాష వస్తుంది. ఆయన ఒకడు ఉన్నాడు, మేమంతా తెలుగు వాళ్ళమే. ఊరంతా తిరిగినాం, చూస్తూ ఉన్నారు అందరూ, బుక్కులు ఇస్తుంటే ఇసిరేస్తూ ఉన్నారు. ఏందబ్బా ఏంది పరిస్థితి ఎటు చేస్తానని అనుకున్నా. అయిపోయిన తర్వాత ఊరంతా తిరిగినాక సంతోషం ఉక్కుతే, కన్నడలో సంతోషం ఉక్కుతే అని పాడతాడు ఆయన, సంతోషం పొంగిందని అంటా ఉంటే ఈలోగా చుట్టుకున్నారు. ఇంకా సంతోషం మొగ్గుతుందిరా, మీకు సంతోషం మొగ్గుతుందిరా వచ్చి చుట్టుకుని అందరూ పడుకో ఒక్కొక్కరిని పటా కొడతా ఉన్నారు, బైబిల్ లాక్కుంటా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, పోతానంటే పంటరా ఎవర్రా మిమ్మల్ని ఇక్కడ రమ్మనేదని చెప్పి తిడతా ఉన్నారు. సరే అని చెప్పేసి ఈలోగా బుక్కులన్నీ తీసుకొని కాలుస్తూ ఉన్నారు. అలాగే మేమేం చేసినాము, ఆ పూజారి ఇంట్లో బ్యాగులు పెట్టాం కదా, ఆ బ్యాగులు తీసుకొని రావాలని, అయ్యా మన బ్యాగులు ఉండే తెచ్చుకుంటామంటే, ఎవర్రా మీకు ఈ ఊర్లో ఇల్లు ఇచ్చినాడు, మీకు ఇల్లు ఇచ్చి మీకు ఇక్కడ స్థానం ఇచ్చినాడు ఎవడు పొలపాడని ఆడికి వచ్చినాడు. ఆ ఇల్లు కాలుస్తాము మిమ్మల్ని కలుస్తామని పెట్టినారు. ఓయమ్మ ఇదేంద్రా నాయన. అప్పుడు నేనేమంటే వద్దు పరా నాయన, బ్యాగులు పొత్తిపోయినాయి, పానాలు దక్కించుకున్నా, పాండి అని చెప్పేసి అందరం బయలుదేరి ఊరు బయటికి పోయినాం. ఊరు బయటికి పోయే లోపల మళ్ళీ వాళ్ళు మాట్లాడుకొని ఒక ట్రాక్టర్ నిండా జనం, యవనస్తులు పెద్దోళ్ళు అందరూ ఎక్కినారు. ట్రాక్టర్ నిండా మమ్మల్ని ఎంట పడినారు. ఏం చేయాలా, మాకు భాష రాదు, దారి తెలీదు, ఏం చేయాలి అర్థం కాదు. ఆమెతను రాలే, పొద్దునే వచ్చాలే, నన్ను రాలే, ఏం చేయాలంగా. ఈలోగా వచ్చినారు, దిక్కలకు పరిగెత్తినారు. పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఒక 25 మంది టీం మొత్తం పరిగెత్తినారు. నేను పరిగెత్తలే, టీం లీడర్ కదా నిలబడుకున్నా. వాళ్ళు వచ్చిందని నా కోసం ట్రాక్టర్ దిగ్గగానే పట్టుకున్నారు. ఒక దెబ్బ కొడతానే అద్దలు లేవు, ఇంకా ఒక దెబ్బ కొడతానే బ్యాగ్ లేదు, ఇంకా చెప్పులు పోయినాయి, చక్కవ చించినారు, మెడకేసినారు, ఇష్టానుసారంగా కొడతా ఉన్నారు. నా దగ్గర 2 ఉన్నారు. వాళ్ళు వచ్చేది చూసి ఈ పక్కోడి ఇట్లా పరిగెత్తినాడు, నేను ఒక్కనే దొరికిన వాళ్ళకి. ఇంకేం చేసేది, భయంకరంగా కొట్టినారు. ఒక్కొక్కడు వస్తాడు, ఏదైనా వాళ్ళ భాష నాకు అర్థం కాదు, వాళ్ళు ఏదో మాట్లాడతానే చంపకేసి పషా అని కొడితే బరువు అయిపోయింది. ఈ చంప పగల కొట్టినారు. చివరికి ఒక దేవాలయం దగ్గర లోపలికి తీసుకొని పోవాలనుకున్న లోపల అడిగినారు, రే మా దేవుని పేరు నువ్వు చెయ్యి అని చెప్తావా చెప్పవా, చెప్పు, నేను చెప్పనా మాట, చెప్పు అని చెప్పి ఇట్లా పట్టుకున్నాడు. నాకంటే ఎత్తుగా ఉన్నాడు, అన్నకంటే ఎత్తుంటాడు. పట్టుకున్నాడు, ఇలా చెప్పురా అన్నాడు. వాడి భాషలో నాకు అర్థమవుతుంది, నువ్వు మా వాడిని వేరా, హిందువు వేరా, నిన్ను ఇట్లా మార్చినారు, నిన్ను మీ అబ్బాయి పేరు చెప్పు, మీ నాయన పేరు చెప్పు. మీ నాయన పేరు జయన్న అంటే హిందువుడేరా, మీ అబ్బాయి పేరు ఏం పేరు వెంకటసుబ్బయ్య దేవ, మరి నువ్వెందుకు వేసాను, మిమ్మల్ని ఇట్లా మార్చినారా, మనమంతా హిందువులం రా అని చెప్పి కొడతా ఉన్నాడు. పలుకు, మన దేవుని పేరు పలుకు. ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, పలకదు. ఒకసారి ఒక దేవుడు చెప్పాడు, ఒక వ్యక్తిని యేసు కాదని చెప్పు, దేవుడు కాదని చెప్పు అంట. ఒక చెట్టు కట్టేసి చర్మం బ్లేడ్తో కోస్తా ఉంటే, ఇప్పుడన్నా చెప్పు అంటే చర్మం అంతా బ్లేడ్తో కోస్తా ఉన్నా కూడా ఆ వ్యక్తి దేవుడు కాదని చెప్పలేదు, నువ్వేట చెప్తావని లోపల మాట్లాడుతూ ఉన్నాడు. చంపినా పర్వాలేదు, నేను చెప్పనన్నా. అప్పుడు మోకాలతో ఊదాడు పొట్టలో, గట్టిగా అరిచినాను, అన్నా కొట్టద్దన్నా అన్నాడు. తెలుగు నాది, వాళ్ళది కన్నడ. అన్నా కొట్టద్దన్నా. అప్పుడు వాళ్ళలో కూడా అన్నాడు, పోలీస్ స్టేషన్కి తీసుకొని పోదాం పరాని. పోలీస్ స్టేషన్ తీసుకున్నారు. అక్కడక్కడ దొరికిన వాళ్ళని 7 మందిని తోలుకొని. మా వాళ్ళు ఏం చేసినట్టు, ముందు రోజు ఒక టెంకాయ తోటలోకి పోతే ఆ టెంకాయలు ఇచ్చినారు వాళ్ళు, తినరా నాయన అని. ఆ టెంకాయలన్నీ ఎవరి బ్యాగులో వేసుకున్నారు. ఆ టెంకాయలు ఎన్ని తీసుకొచ్చినారు, ఆ బ్యాగులన్నీ ఎత్తుకొచ్చినారు, బ్యాటరీలు ఎత్తుకొచ్చినారు, ఆమ్లెపల్లి ఎత్తుకు, బైబిల్ బుక్కులు ఎత్తుకు, అన్నీ అక్కడ పెట్టి తగలబెట్టేసినారు. 200 మంది బయట చేరినారు. బీజేపీ నాయకులంతా వచ్చేసినారు. మీడియా వచ్చేసింది. దొంగల మాదిరి ఇట్లా కూర్చోండం, చేతులు కట్టుకొని, ఏయ్ మీ పేర్లు చెప్పండి రా, ఏమిటి పరిస్థితి, ఒక్కొక్కరి పేరు రాసుకొని అందరిని ఆడ నిలబెట్టినాడు. మళ్ళీ ఇడ్లీ తీసుకొచ్చి పెట్టినాడు. ఒకడంటా అన్నాడు, అన్న ప్రార్థన చేసి తిందాం, ఇంక అడిగిపోతామో తెలియదు అంటాడు. అరే స్వామి, ఈ వంతన దెబ్బలు కొట్టి, ఈ వంతన వాడు కొట్టి, మళ్ళీ మనకి ఇడ్లీ పెడితే వాడిని ఇట్లా తింటామంటే ఏమన్నా కానీ నా దేవుడు ఇచ్చాడు అనుకో, మళ్ళీ అడిగిపోతామో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ప్రార్థన చేయనా తిందామంటాడు. నాకు ప్రార్థన కాదు, ఏడుపోతుంది. ఏం చేయాలా, మన ఇడ్లీలు కాదయ్యి, పెద్ద ఇడ్లీలు అయ్యి, రౌండ్గా ఉన్నాయి, తీసుకొచ్చి పెట్టినాడు. సరేలేనైనా తినండి, ప్రార్థన చేసిన మనసులో ప్రార్థన, ప్రభువా ఎట్లాగైనా మమ్మల్ని తప్పించు.
అప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నాడు, మంత్రి మారప్ప. వైఎస్ జగన్ అప్పుడు బెంగళూరులో ఉన్నాడు. ఆయన ఫోన్ చేసినాడు, ఆయన ద్వారా ఎస్పీకి ఫోన్ వచ్చింది, ఎస్పీ నుంచి సీఐకి ఫోన్ వచ్చింది. ఆలోగా ఏం మాట్లాడుకున్నారు, లోపలికి పోయినారు. వీళ్ళని వదిలిపెట్టండి రా అని చెప్పి బయట 200 మంది ధర్నా చేస్తాను. ఏం చేయాలా? ఆ సీఐ బయటికి వెళ్ళి అందరిని తరుముకొని ఆ జీబులో వేసినాడు. ఆ జీబులో మమ్మల్ని కూర్చోబెట్టుకొని పోతా అంటే, సార్ మా బ్యాగులు ఆడున్నాయి సార్, మా బ్యాగులు ఆడే సార్. రే ఇప్పుడు వాళ్ళ చేతిలో పడినట్టు మిమ్మల్ని కాల్ చేస్తారన్న ఆయన, మీ బ్యాగులు ఎవరో మిమ్మల్ని ఇక్కడ రమ్మనింది పర్మిషన్ లేకుండా, ఎవరు మిమ్మల్ని రమ్మనిందంటే సార్ అంటే వాళ్ళు అట్ట తిప్పుకో వీడి ఆ రూమ్లోకి తీసుకుపోయినారు. ఆ బ్యాగులన్నీ వేసుకున్నాము. ఆ బ్యాగులు తీసుకుని ఊరు బయటకు తీసుకొని వచ్చి మా పేర్లన్నీ రాసుకొని బస్సులు ఈ పక్క ఎక్కడే కానీ మీరు ఏం చేయదు, కనపడకూడదు, జాగ్రత్త పోనీగా బతికినారు నా వెళ్ళారన్నారు. ఇది మొత్తం చినిగిపోయినాయి. బస్సు ఎక్కించినాడు, షార్ట్ టికెట్ డబ్బు లేవు. బస్సులో ఎక్కి వాటి టికెట్ ఇచ్చాడు. సార్ చెప్పినాడు పోలీస్ అయితే, పోలీసుతో మాకే సంబంధం టికెట్ ఇవ్వనే ఈ ఊరి దగ్గర లెక్కలు ఉన్నాయి. ఎట్లా నేను ఇక్కడ పెట్టుకునే లెక్క ప్యాంటులో అవి తీసి టికెట్ ఇచ్చిన, తీసుకొని పోయి అక్కడ చేసిన. మరుసటి రోజు భయంకరమైన పెయిన్ వచ్చి, శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితమో లేదు.